తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సమాజానికి హానికరమైన మాదక ద్రవ్యాల చలామణిని అడ్డుకుందామని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో డ్రగ్స్ ని నిర్మూలిద్దాం, సమాజాన్ని మేల్కొల్పుదాం అనే పేరుతో చేపట్టిన కళా యాత్రను మంత్రి జూపల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు హైదరాబాద్ తో పాటు నగర శివారులోని హై స్కూల్స్, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల్లో కళా ప్రదర్శన ద్వారా డ్రగ్స్ గురించి, దానివల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ప్రజా నాట్య మండలి నిర్వాహకులను, కళాకారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి ఆహ్వాన సంఘం సలహాదారులు డీజీ నరసింహారావు, కార్యదర్శి నాగటి మారన్న తదితరులు పాల్గొన్నారు. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ జీవితాన్ని ఇటువంటి డ్రగ్స్ ద్వారా, ఇతర దురాల ద్వారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవద్దు. బతకాలే, సాధించాలి. పట్టుదల, పోరాటం, నిజాయితీ, అంకితభావం ఇవన్నీ ఉన్నప్పుడు ప్రపంచం మారింది. రకరకాల అవకాశాలతో మార్గాలు ఉన్నాయి. పెద్దోడైనా చిన్నోడైనా అంతిమ ఒకటి సాటిస్ఫాక్షన్, ఎవరో సాటిస్ఫాక్షన్ పోయింది అయినా ఎవరు అన్ని ఉన్నా ఇప్పుడు ఆదాయ అంశాలకు మనిషి చెప్పదు. అందుకే ఈ జీవిత సత్యాన్ని గ్రహించి ఈ డ్రగ్స్ మహామారి ప్రభుత్వం వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసుకోవడం డబ్బు సంపాదిస్తారు. వీటిని అవి సేవించి మనం నష్టపోతారు. ఉపలాభం అంటే ఉపలాభం కోసం మనం నష్టపోవాలి. కాబట్టి మన ఈ డ్రగ్స్ అనేది మన జాగ్రత్త ఎక్కువగా దరిదాపులో రాలేదు. దాంతోపాటుగా ఈ యొక్క వివేచనను, ఒక ఆలోచన శక్తిని చైతన్యం చేసే కార్యక్రమం చేస్తూ ఈ డ్రగ్స్ ఎక్కడ ఎవరు సరఫరా చేస్తున్నా, ఎవరు వినియోగిస్తున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వినియోగిస్తూ ఈ కార్యక్రమం చెప్పడానికి మీ అందరూ కూడా అభినందిస్తాను. ఈ విషయం తర్వాత మా శాఖ ద్వారా, మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం తర్వాత రండి. మా ప్రభుత్వం ద్వారా, మా శాఖ ద్వారా ఏదైనా సహాయం చేయగలుగుతుంది. ఈ మహమ్మారిగా తయారైంది. ప్రతి వ్యక్తి కూడా గుర్తించాల్సింది, తెలుసుకోవాల్సింది, జీవితం అనేది ఒకే. ఈ జీవితం కూడా నాలుగు అత్యంత ఉత్కృష్టమైనది, సంతోషం. మనుషులుగా జన్మించినది సంతోషపడాలి. ఎందుకంటే